వెల్కమ్ టు వంటరాముడు. ఈరోజు మన ఛానల్లో ప్రాన్స్ ఫ్రై చేయబోతున్నాను. ఇంతవరకు మీరు అన్ని వెజ్జే చూశారు కదా, ఇక నుంచి నాన్ వెజ్ కుమ్మేద్దామండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, అంటే నాన్ వెజ్కి కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుందని 1 టేబుల్ స్పూన్ ఎక్కువ వేయాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 రెమ్మ కరివేపాకు, కాస్త కొత్తిమీర, కట్ చేసుకున్న ఉల్లిపాయ కాస్త వేసుకుందాం. దీన్ని ఉల్లిపాయ బాగా వేగింది కదా, ఇప్పుడు కట్ చేసిన టమాటా ఒక 2 తీసుకుందాం. ఇప్పుడు టమాటా వేసుకున్నాం కదా, అది వేగేదాకా కొంచెం మంట సిమ్లో పెడదాం. సిమ్లో పెట్టాను, ఇప్పుడు వేగాలి బాగా. టమాటా బాగా వేగిపోయింది. నూనె, అల్లం పేస్ట్, ఇది పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకుందాం. అల్లం పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించాము. ఇది బాగా వేగిపోయింది. స్పూను కారము, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూను, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, రుచికి తగినంత. మసాలా అంతా బాగా కలిపెట్టుకోవాలి. తర్వాత మనము బాయిల్ చేసి పెట్టుకున్నాము కదా ప్రాన్స్, అది ఇందులో వేద్దాం. ఇప్పుడు ఒకసారి కలిపెడదాము. మసాలా అంతా దీనికి బాగా పట్టేటట్టుగా కలిపెడదాం. ఇందులో 1 కప్పు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు బాగా కలిపెడదాం. మూత పెట్టుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం. వేగిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర వేద్దాము. రుచికరమైన ప్రాన్స్ ఫ్రై రెడీ. ఈ రెసిపీ నచ్చితే మీకు ఇంట్లో మీరు కూడా ఈ రెసిపీ తయారు చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమస్తే. एक तो लाइक और शेयर ठोक दीजिए, महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए, 5000 लौटे दिख जाना चाहिए।